అండ్ అందరికీ మా తిరుమల ప్రయాణం గురించి నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇక అయితే ఇది ఫుల్ వీడియో అనమాట. ఫుల్ వీడియోలో ఫుల్ క్లారిటీగా నేనైతే మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏంటి అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అయితే నేను ఒక మొక్కున్నాను వెంకటేశ్వర స్వామికి, నీకు 10,116 వేస్తాను తండ్రి అని. అయితే ఆ 10,116 రోజుకి కొంచెం కొంచెం అమౌంట్గా వేద్దామని చెప్పేసి నేనైతే ఒక ముంత తీసుకుని ఆ ముంతలో అమౌంట్ అయితే దాస్తున్నాను. కానీ కాకపోతే అవి అయితే అంత అమౌంట్ అవ్వలేదు. ఇక రిమైనింగ్ తగ్గిన అమౌంట్కి మా హస్బెండ్ అయితే వాటికి సరిపడా అమౌంట్ వేసేసి మేమైతే ముడుపు కట్టేసాము. ఇంకా ఇవైతే లెక్కేసేసారని చెప్పాను కదా. ఈ లెక్కేసినప్పుడు 5,000 సంథింగ్ ఎంతో 5,000 సంథింగ్ అమౌంట్ అయితే అయ్యాయి. ఆ రిమైనింగ్ 5,016 మా హస్బెండ్ వేసి అయితే ముడుపు అయితే కట్టేసామన్నమాట. ఇంకా మార్నింగ్ ఆ నైట్ అలా ముడుపు కట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మేమైతే జోగి మొక్కు అనమాట. జోగి అంటే నాకు ఫస్ట్ పెళ్ళవగానే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మా హస్బెండ్ మొక్కున్న మొక్కు ఇదే అండి. ఏంటి అంటే, నాకు బాబు పుడితే నేను ఎవ్రీ 7 ఇయర్స్కి ఒకసారి జోగెత్తుతాను అని చెప్పేసి మొక్కున్నారు. అయితే వాడికి 9th మంత్ ఉన్నప్పుడు మేము జోగెత్తుకున్నాం అనమాట. ఇప్పుడు వాడికి మళ్ళీ 7 ఇయర్స్ వచ్చాయి, అందుకే మళ్ళీ జోగెత్తుతున్నాము. ఈ జోగిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే నాకు అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది. అంటే మా వెనక అసలు ఖాళీ లేదండి. నేను చూశాను, ఇది సమ్మర్ సీజన్ కదా. ఈ సమ్మర్లో మా ఊర్లో చాలామంది జోగెత్తారు. ఆ జోగెంపట అట్లీస్ట్ ఒక 10 మేళగాళ్ళతో పాటు ఒక 10 మెంబర్స్ కూడా గట్టిగా లేరనమాట. అలా ఉన్నారు. నేను భయపడ్డాను, అయ్యో ఇలా అయితే ఎలా, మాతో ఎవరు వస్తారో ఏంటో, వెంకటేశ్వర స్వామి కొంచెం చల్లబరచు వాతావరణాన్ని అని నేను చాలామందిని కూడా పిలుచుకున్నామన్నమాట. పిలుచుకున్న వాళ్ళందరూ రావాలని అయితే లేదు కదా, కానీ ఎంతమంది వచ్చారంటే కన్నుల పండగగా జోగి అయితే చాలా బాగా జరిగింది. ఒక్కళ్ళే వెళ్తే ఎవరు లేనట్టు ఉంటుందని నేనైతే లోపల ఎంత బాధపడిపోయాను. కానీ నాకు వెంకటేశ్వర స్వామి దయతో ఎంతమంది వచ్చారో. బార్కి వాటర్ పోస్తూ కాళ్ళు మండిపోతున్నాయి ఎర్ర టెంట్లో, కానీ నీళ్ళు పోస్తూ మా జోగి మొక్క అయితే మేము నందిరాజ్ తోట టు బాపట్ల అంటే అట్లీస్ట్ మేబీ ఒక 9 కిలోమీటర్స్ అయినా నడిచే ఉంటాము. ఇంకా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మధ్యాహ్నం భోజనాలు పెట్టేసి తర్వాత ఇంకా నడుచుకుంటూ ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోయాము. ఎక్కడ మేము వెహికల్ ఎక్కలేదు. ఇంకా అలాగే జోగితోనే ఆ మేళగాళ్ళతోనే స్టేషన్కి వెళ్ళిపోయాము. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము స్టేషన్కి రీచ్ అయ్యేప్పటికి 8 అలా అయ్యాయి. మా ట్రైన్ వచ్చేసి 10కి. ట్రైన్ ఎక్కేసిన తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అది కూడా చూపిస్తూ ఉంటాను. ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగాము. దిగిన దగ్గర నుంచి పసుపు రాసుకుంటూ మెట్లకి నేను పసుపు రాస్తుంటే మా హస్బెండ్ ఏమో బొట్టు పెడుతున్నారనమాట. ఇంకా ఇప్పుడు నేను మోకాళ్ళ పర్వతం ఎక్కుతాను అంటే పసుపు కుంకుమ 2 ఆయనే పెడుతూ వచ్చాడు. నేను ఇంకా మోకాళ్ళ పర్వతం మొత్తం మోకాళ్ళతో ఎక్కుతాను అని అయితే చెప్పాను. ఎందుకు అంటే ఇక్కడ శాలిగ్రామ శిలలు ఉంటాయి మోకాళ్ళ పర్వతంతో, దాన్ని కాళ్ళతో తొక్కరాదని చెప్పేసి మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళతోనే ఎక్కాలి అని అయితే ఒక చరిత్ర నానుడు ఉంది. దానికోసం అని చెప్పేసి నేను మోకాళ్ళతో ఎక్కుతున్నాను అనమాట. ఇంకా మా పిల్లలిద్దరైతే ఫుల్ కోఆపరేట్ చేశారండి. ఎందుకు అంటే వాళ్ళు అటు ఎత్తుకునే వాళ్ళు కాదు, ఇటు నడిచేవాళ్ళు కాదు. ఏం చేస్తారా అనిపించింది, కానీ ఎట్లాగో నడిచేసారనమాట. ఫైనల్గా ఇంకా స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని మేమైతే బయలుదేరిపోయాము రూమ్ దగ్గరికి. రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళే దారిలో ఇంకా సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు. ఒకప్పుడు సాంబార్ రైస్ చూడాలి ఒకప్పుడు సాంబార్ రైస్ తినాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సాంబార్ రైస్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఎంత టేస్ట్గా ఉందో. దానికోసమే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా తిరుమల వెళ్తే ఇలా సాంబార్ రైస్ టేస్ట్ చేస్తారని అయితే నేను వీడియో చూపిస్తున్నాను అనమాట. సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా వేళ్ళు కూడా వదలొద్దురా అన్నంత టేస్ట్ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా నడుచుకుంటూ మేమైతే రూమ్కి రీచ్ అయిపోయాము. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి మేమైతే గుండులు చేయించుకున్నాం అనమాట. నేను మా బాబుకి 9th మంత్ ఉన్నప్పుడు గుండు చేయించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా గుండు చేయించుకున్నాను. నేను, మా హస్బెండ్, మా పాప, బాబు అందరం తలనీలాలు ఇచ్చేసాం వెంకటేశ్వర స్వామికి. ఇంకా ఫైనల్గా దర్శనం కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయాయి. మేము సో హ్యాపీ.